వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. భూభారతి ద్వారా సాగులో ఉన్న ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూభారతి చట్టం పేదల పాలిట గొప్ప వరమన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య. భూభారతి చట్టం 2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాతుల శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల బాలుర కళాశాలలో పోషణ పక్వాడ కార్యక్రమం. ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆలేరులో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం. యాదాద్రి దేవస్థానం ఈవోకు వినతి పత్రం సమర్పించిన బీజేపీ నాయకులు. దామరభీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు. ఎన్టీఆర్ నగర్లో శ్రీ ముత్యాలమ్మ గుడిని పునర్నిర్మాణం కొరకై వేద బ్రాహ్మణులతో పూజా మహోత్సవం. ఏఎస్డబ్ల్యూఓ ఆధ్వర్యంలో చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో అన్నప్రసాద కార్యక్రమం. ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించిన బీజేపీ నాయకులు. చిత్రలేఖనంతో మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలన్న సీనియర్ సివిల్ జడ్జ్ పి శ్రీవాణి. గర్భిణీ స్త్రీలు బాలింతలు ఆకుకూరలు బాగా తినాలన్న ఐసిడిఎస్ సిడిపిఓ జ్యోత్స్న. శ్రీ సీతారామ దేవస్థాన ధర్మకర్తగా తూరుపాటి నరసింహ ఎన్నిక. ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ మేదరి శీభ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తెలంగాణ భూభారతి 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా చందంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన తెలంగాణ భూభారతి 2025 చట్టంపై నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా చందంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికై రాష్ట్రంలోని 4 మండలాలను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకురావడం జరిగిందని, ఈ నెలాఖరు నాటికి ఈ పైలట్ ప్రాజెక్టు పూర్తవుతుందని, జూన్ 2 నుండి ఈ పైలట్ మండలాలలో వ్యవసాయ భూముల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించనున్నామని తెలిపారు. మే 1 నుండి అన్ని జిల్లాలలో ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నామని, అత్యంత వెనుకబడిన చందంపేట మండలాన్ని కూడా పైలట్ మండలంగా తీసుకునే విషయమై ఆలోచిస్తామని తెలిపారు. జూన్ 2 నుండి ప్రతి గ్రామానికి తహసీల్దార్ స్థాయి అధికారులు గ్రామానికి వచ్చి భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకుంటారని, రైతులు ₹1 కూడా చెల్లించకుండా రెవెన్యూ సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రైతుల భూముల సర్వే కోసం 6,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనున్నామని, ప్రతి గ్రామానికి ఒక గ్రామ పరిపాలనా అధికారి చొప్పున 10,695 మందిని వచ్చే నెల మొదటి వారం నుండి పంపించనున్నామని ఆయన వెల్లడించారు. ప్రతి గ్రామానికి ఆధార్ లాగే భూధార్ కార్డును ఇచ్చి ఖాతా నెంబర్ను ఇవ్వనున్నట్టు తెలిపారు. గతంలో భూములు అమ్మిన కొన్న మ్యాపింగ్ లేదని, ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాప్ను తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చట్టంలో తీసుకురావడం జరిగిందని వెల్లడించారు. సాదా బైనామాలకు ధరలలో ఎలాంటి అవకాశం లేదని, భూభారతిలో దీనిని పరిష్కరించనున్నామని, 9,26,000 సాదా బైనామా దరఖాస్తులున్నాయని, వాటిలో న్యాయమైన వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, దేవరకొండ అదనపు ఎస్పీ మౌనిక, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టంపై సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టంపై సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గ్యారీ, ఆర్డీఓ కృష్ణారెడ్డిలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన నిర్వహించి భూభారతి చట్టం పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, భూభారతి చట్టం రైతుల చట్టం, భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి తెచ్చిందే భూభారతి చట్టం అన్నారు. ప్రతి వ్యక్తికి ఆధార్లాగా ప్రతి భూమికి భూధారని చెప్పారు. భూమి రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ భూధాన్, అసైన్డ్ దేవాదాయ భూములను ఎవరైనా పట్టా వేసుకుంటే వాటిని రద్దు చేసేలా సిఎల్ఏకి అధికారాలు ఉంటాయన్నారు. కొత్త చట్టంలో అప్పీలు వ్యవస్థ తెచ్చామని ఎవరి భూమి అయినా వేరే వాళ్లకు తప్పుగా నమోదైతే ఎంఆర్ఓ, ఆర్డీఓ, జేసీ, కలెక్టర్కు అప్పీలు చేసుకొని పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను నియమించడంతో రైతులకు అన్ని సేవలు గ్రామంలోనే అందుతాయన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు, ప్రజలకు అన్ని సేవలు అందించేలా ఉపయోగపడుతుందన్నారు. ధరణి వల్ల రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతితో సులభంగా పరిష్కారం అవుతుందన్నారు. ధరణి రిజిస్ట్రేషన్లో పొరపాటు జరిగినా సరిదిద్దుకునే అవకాశం ఉండేది కాదని, రైతులు, పేదలు కోట్ల చుట్టూ తిరగాల్సి వచ్చేదని అన్నారు. ధరణి అన్నదమ్ముల, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పెట్టిందని విమర్శించారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం మొత్తం పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. చైర్మన్ గారు నమస్తే. హాయ్. దయచేసి అందరూ రణనీతిక యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ద్వారా సరళీకృత నావిగేషన్ సులభ సాధ్యం. చట్టబద్ధత భూభారతి ఆర్ఓఆర్ చట్టం ఒక సన్మానం జరుగుతుంది. దయచేసి చప్పట్లతో వారికి సన్మానం చేయండి. ఏ రకంగా గతంలో ఇంప్లిమెంట్ అయింది, దాంట్లో ఉన్నటువంటి లోపాలు, దాన్ని సవరించి ఇప్పుడు మనం ముందుకు తీసుకొచ్చినటువంటి కలెక్టర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి, ఈ రెవెన్యూ చట్టం అనేది రైతులకు చుట్టంగా, అంటే బంధు వస్తే ఎంత ప్రేమ ఆప్యాయత ఉంటుందో ఆ రకంగా భూభారతి చట్టం రైతుకు చుట్టం. పెద్దలంతా చెప్పారు. మరి ఎందుకు ఈ ధరణి తీసేసి భూభారతి వచ్చింది? గతంలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసి రాష్ట్రం మొత్తం తిరిగేటప్పుడు ఎక్కడికక్కడ రైతులు అడ్డుపడి మా సొంత భూమి, మా పిల్లల కంటే ఎక్కువ మేము ప్రేమించే కన్న భూమి, ఆ భూమిని నమ్ముకొని మా జీవనం గడిపిస్తున్నాం,
మా తాత తండ్రులు మా నాయనలు ఇచ్చినటువంటి భూమి ఇవాళ ఈ ధరణి చట్టం వల్ల మా పేరు మీద లేకుండా పోయింది. ఎవరో దొంగలు దోచుకుంటే రాత్రి మా పేరు మారిపోయింది. మొన్నదాకా రికార్డులలో మా పేరు ఉండే, మరి అలా ధరణి వచ్చిన తర్వాత మా పేరు లేదని చెప్పి ఎక్కడికక్కడ రైతులు మొరపెట్టుకున్నారు, రైతు కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజంగా దాన్ని చూస్తే 2020లో ఆధార తీసుకొచ్చినటువంటి చట్టం ఇట్లా రైతుల అవగాహన కానీ ఇక్కడ అనుభవం ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల సూచనలు కానీ ఎక్కడకు తీసుకోకుండా ఆధారగా రెవెన్యూ చట్టం ధరణి చేస్తే అందులో ఎన్నో మోసాలు, ఎన్నో తప్పుల తడకలు. మరి అట్లా తప్పులు చేసిర్రు, దాన్ని సరిదిద్దుకోవాలంటే ఎంఆర్ ఆఫీస్ పోతే నా చేతులు లేదంటాడు. మరి ఎంఆర్ కంటే పై స్థాయి ఆర్డీఓ పోతే మా చేతులు లేదంటాడు. ఇక మనకున్న జిల్లాధికారి, జిల్లా కలెక్టర్, జేసీ గారు ఏం చేయాలి సార్, మాతాను కూడా లేదు, మేము ఏం చేయాలి? అరే పరిపాలన అధికారులే మా చేతి లేదని చేతెత్తేస్తే ఆ రైతు ఏడికి పోవాలి, ఎవరికి మొరపెట్టుకోవాలి? ఎమ్మెల్యే తానికి పోతాడు, మంత్రి తానికి పోతాడు. ఎమ్మెల్యే చేతులు లేదు, మంత్రి చేతులు లేదు. అట్లాంటి ధరణి తీసుకొచ్చిన ఘనత గత ప్రభుత్వాలది. మరి అలాంటి బాధలను, అలాంటి ఇబ్బందులను ఇప్పుడే చాలా మంది పెద్దలు చెప్పి సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్ఎస్వి ఫంక్షన్ హాల్, అనంతగిరి మండలం శాంతినగర్ ఎస్డబ్ల్యూసి గోదాంలో భూభారతి చట్టం 2025పై అవగాహన సదస్సు కార్యక్రమంను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్ఎస్వి ఫంక్షన్ హాల్, అనంతగిరి మండలం శాంతినగర్ ఎస్డబ్ల్యూసి గోదాంలో భూభారతి చట్టం 2025పై అవగాహన సదస్సు కార్యక్రమంను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం అమలుకు తక్కువ కాలంలోనే నియమాలు రూపొందించడం, చట్టం అమలు పరచడానికి క్షేత్రస్థాయి అధికారులు ఏర్పాటు, భూ సమస్యలను దరఖాస్తు చేసుకొనుటకు భూభారతి పోర్టల్, సమస్యలను పరిష్కరించేందుకు అధికారాలు అనే 4 మూల స్తంభాల ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 రోజున భూభారతి చట్టం అమలులోకి తీసుకొని రావడం జరిగిందని, తదుపరి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో రెవెన్యూ సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగిందని, ఇప్పుడు మండల స్థాయిలో ప్రజలకి చట్టంపై అవగాహన తెచ్చేందుకు 23 మండలాల్లో ప్రజలకి సమస్యలు ఎలా పరిష్కరించాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు వజీద్ అలీ, హిమబిందు, ఎంపీడీఓ రామచంద్రరావు, అనంతగిరి స్పెషల్ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీసీల ఆకాంక్షలను బీఆర్ఎస్ పార్టీ గౌరవించి గుర్తించాలని రేపు జరిగే వరంగల్ మహాసభలో బీసీలకు స్పష్టంగా ఆ వేదిక నుంచి లక్షలాది మంది సాక్షిగా అనౌన్స్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రేపు 27వ తేదీ నాడు వరంగల్లో లక్షలాది మందితోటి పార్టీ పుట్టి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా రజతోత్సవ మహాసభను నిర్వహించబోతుందని, 20 సంవత్సరాలు ఆ పార్టీ పూర్తి చేసినందుకు మీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ మాట్లాడుతూ, ఈ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ మన ఇంటి పండుగ లాంటిది కాబట్టి ఇంటి పండుగకు తెలంగాణలోని నలుమూలల నుండి లక్షలాది మంది తరలి రావాలని చెప్పి ఇవ్వడం జరిగిందని బీసీలం డిమాండ్ చేస్తున్నాం. బీసీల ఆకాంక్షలను టీఆర్ఎస్ పార్టీ గౌరవించి గుర్తించాలని, రేపు జరిగే అటువంటి వరంగల్ మహాసభలో బీసీలకు స్పష్టంగా ఆ వేదిక నుంచి లక్షలాది మంది సాక్షిగా అనౌన్స్ చేయాలని సందర్భంగా మీరు డిమాండ్ చేస్తున్నాం అన్నారు. టీఆర్ఎస్ పార్టీ 2001లో ఆవిర్భవించిందని,
ఏప్రిల్ 27వ తేదీ నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ 25 ఏళ్లుగా టీఆర్ఎస్ పుట్టుక నుంచి నేటి వరకు ఒకే సమాజానికి, వర్గానికి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా పిడికెడు శాతం కూడా లేనటువంటి, అరశాతం కూడా లేనటువంటి వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే పార్టీ అధ్యక్ష పదవులు అనుభవించారని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అవకాశం వస్తే 2 సార్లు వారే అనుభవించారు. కేసీఆర్ తప్పుకుంటే మళ్ళీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారని, మరి బీసీలకు టీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఎందుకు ఇవ్వరని మేము అడుగుతున్నాం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఇస్తామని అనౌన్స్ చేస్తే వరంగల్ సభకు బీసీలు లక్షలాదిగా వస్తారని, మీరు బీసీలకు అనౌన్స్ చేయకుండా మేము బీసీలకు భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి ఇస్తామని కానీ, బీసీలకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తామని కానీ, బీసీలకు కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ 60 లక్షల మంది సభ్యత్వం ఉంటే 660 లక్షల మందిలో 55 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉంటే 90% సభ్యత్వాలు మావి. జిందాబాద్ కొట్టింది మేము, జెండాలు మోసింది మేము అన్నారు. బీసీలకు బీఆర్ఎస్ పార్టీ సముచితమైన గౌరవం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ నెల 27వ తారీఖు నాడు జరగబోయే టీఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభకు తెలంగాణ నుంచి బీసీ వాళ్ళు రావాలి అంటే కేసీఆర్ గారు మనకు 2001 సంవత్సరం నుంచి ఆరే అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 11 సార్లు ఎలక్షన్లో వారికే అధ్యక్ష పదవి నామినేట్ చేసుకున్నారు వాళ్ళే. ఇప్పటి నుంచి రేపు జరగబోయే 25వ తారీఖు నాటికి మన బీసీలని తప్పకుండా అధ్యక్ష పదవి ఇవ్వాలి, లేకపోతే వచ్చేసారి మొత్తం పార్టీని బంద పెడతాము. అందులో 90% బీసీలు ఉంటే మాకు ఎందుకేరు, ఎన్నిసార్లు మీ కుటుంబ వాళ్ళకే ఇచ్చుకుంటారు, మాకు ఇవ్వకపోతే మాత్రం మీరు బయట తిరగనీయమని కూడా వారిని హెచ్చరిస్తున్నాం. ఉన్నారు 60% లేనటువంటి వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 11 సార్లు ఒక పార్టీ అధ్యక్షుడు ఎట్లా ఉంటారు? ఇప్పుడు జరిగేది 12వసారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు ఈ రజతోత్సవ సందర్భంగా. ఈసారైనా పార్టీ పగ్గాలు, బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు బీసీలకు ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంత మా కొండ లక్ష్మణ్ బాబూజీ, మా ప్రొఫెసర్ జయశంకర్, ఆల నరేంద్ర ఇంతమంది సపోర్ట్ చేస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. ఇంతెందుకు, మీరు పెట్రోల్ పోసుకుంటే మీకు అగ్గిపెట్టెలు దొరకలే, కానీ తెలంగాణ కోసం మొట్టమొదటి అమరవీరులు మా బీసీ బిడ్డలు. మా కాసోజు శ్రీకాంతాచారి మొట్టమొదటి తొలి అమరవీరులు, మా కానిస్టేబుల్ కిష్టయ్య మొట్టమొదటి తొలి అమరవీరులు, మా సిరిపురం యాదయ్య ఎన్సీసీ గేట్ కాడ తగలబెట్టుకొని చనిపోయినటువంటి మా శ్రీకాంతాచారి మా బీసీ బిడ్డ, సకల జనుల సమ్మె నడిపినటువంటి స్వామిగౌడు మా బీసీ బిడ్డ, విద్యార్థి జేఏసీ పెట్టి ఉద్యమాన్ని ఇలా ఉవ్వెత్తున అగ్నిలా మండించినటువంటి ఇలా రాజారాం యాదవ్ కానీ, పెడమర్తి రవి కానీ, ఇలా చాలామంది విద్యార్థి నాయకులు మా బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు. ఇలా పాములు చీమలు పెట్టిన పుట్టలు పాములకు నిలయమైనట్టు బీసీలు త్యాగం చేస్తే కుటుంబ పాలన అయిపోయింది. నేను అంటున్నా, మీరు కుటుంబ పార్టీ అని నేను అంటున్నా. కాదు అని మీరు నిరూపించండి. లేదు, మేము 11 ఏళ్లలో 2 బీసీలకు ఇచ్చినాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇప్పటికీ 7గురినో 8 మందికో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చింది. బీజేపీ పార్టీని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ కూడా ఒక బీసీకి ఎందుకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వదు? ఎందుకు ఊగిసలాట ఆడుతుంది? ఎందుకు డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతుంది? ఎన్నికలు ఉన్నప్పుడు బీసీలు గుర్తొస్తారు కానీ ఎన్నికలు లేనప్పుడు బీసీలు గుర్తురారా? ఇవాళ బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎక్కడ పోయింది? ఎక్కడ కాకెత్తుకపోయింది? ఎక్కడ ఆ నినాదాన్ని కనుమరుగు చేశారు? బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి బీజేపీ పార్టీ బీజేఎల్పీ నేతగా పక్క పార్టీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి మహేశ్వర్ రెడ్డికి ఎందుకు బీజేఎల్పీ నేతగా ఇచ్చారు? మా బీసీ బిడ్డ రాజాసింగ్ గారు 4 సార్లు ఎమ్మెల్యే అయినా ఎందుకు ఇవ్వలేదు? అంటే మీ యొక్క వైఖరి కిందంగా గిచ్చి మీదంగా నవ్వమన్నట్టు. ఇవాళ బీజేపీకి ఓట్ల కోసం బీసీ నినాదం ఎత్తుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం సామాజిక న్యాయం ఎత్తుకుంటుంది. కానీ ఆచరణలో ఎక్కడ చేస్తున్నారు? ఎందుకు బీసీలను చిన్నచూపు చూస్తున్నారు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మీ పార్టీల అధ్యక్ష పదవులకు బీసీలు అనర్హులా? అంటరానోళ్ళమా?
ఎందుకు ఇలా 90% మా సభ్యత్వం ఉంటే ఎందుకు బీసీలకు తగినంత రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడం లేదు? ఎందుకు 11 సార్లు ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగితే 11 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ గారే ఎందుకుంటారు? ఇలా 11 సార్లులో కనీసం ఒక్కసారైనా ఒక బీసీని కానీ, ఒక ఎస్సీని కానీ, ఒక ఎస్టీని కానీ, ఒక మైనార్టీని కానీ పార్టీ అధ్యక్షుడు పగ్గాలు ఇచ్చారా? పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇవ్వలేదు? ఇదేమన్నా రాచరికమా, ప్రజాస్వామ్యమా? మీరు రాజుల కాలంలో, చక్రవర్తి కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నదా, లేకపోతే ప్రజాస్వామ్యంలో ఉన్నదా? ఒకసారి తేల్చుకోవాలి. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నదనుకుంటే 100% సామాజిక న్యాయం పాటించాలి. సామాజిక న్యాయం పాటించకుండా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. కేసీఆర్ నిన్నమన్నా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం మాట్లాడుతుండు? తెలంగాణ కేసీఆర్ని ముఖ్యమంత్రిగా చేసుకోలేకపోవడం తెలంగాణ ప్రజల దురదృష్టం అట. అసలు మీరుండడమే మాకు పెద్ద దురదృష్టం. 1% లేనోడు 4 కోట్ల మంది పరిపాలించడమే మా దురదృష్టం. ఇవాళ 1% ఉన్నోడు మా మీద పెత్తనం చేయడమే మా దురదృష్టం. నా పేరు నకరకంటి కాశయ్య గౌడ్, జిల్లా బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుని. నేడు నల్లగొండ బీసీ భవన్లో సీనన్న అధ్యక్షతన, మన సత్యనారాయణ నిలబడిన అధ్యక్షతన సీనన్న ముఖ్య అతిథి ఈ ప్రెస్ మీట్ జరుగుతున్నది. మరి సీనన్న ఎన్నో ఉద్యమాలు చేశాడు బీసీల కొరకు. దాని ఫలితమే మరి అలా రాష్ట్ర ప్రభుత్వం 42% విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు చట్టం చేసి రాష్ట్రపతికి పంపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా మరి అలా ప్రత్యేకంగా ఏంటంటే వచ్చే రేపు రైతోత్సవ సభలో మరి టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా బీసీని నియమించాలని చెప్పి ఈ సందర్భాన ప్రత్యేకంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఏ పార్టీ అయినా కానీ బీసీలకు సముచిత స్థానం కల్పించినప్పుడే ఆ పార్టీకి మనుగడ ఉంటుందనేది అన్ని పార్టీలు గ్రహించాలి. అది కాంగ్రెస్ గ్రహించి ఒక పీసీసీ అధ్యక్షునిగా మరి మహేష్ కుమార్ గౌడ్ని నియమించారు. అదేవిధంగా బీజేపీ అయినా కానీ టీఆర్ఎస్ మరి బీసీలకు సముచిత స్థానం కల్పించినప్పుడు మాత్రమే వాళ్ళకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఈ సందర్భాన్ని డిమాండ్ చేస్తూ పార్టీ అధ్యక్షునిగా, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా ఒక బీసీకి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా 33 జిల్లాల్లో మరియు 20 జిల్లాలకు బీసీలనే అధ్యక్షులుగా నియమించాలని చెప్పి కూడా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల బాలుర కళాశాలలో సోమవారం పోషణ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల బాలుర కళాశాలలో సోమవారం పోషణ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నారాయణపురం మండల ఆయుర్వేదిక మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోషకాహారానికి సంబంధించినటువంటి ఆరోగ్యంగా ఉండటానికి, ఎదగటానికి కావలసిన పోషకాహారాలను తీసుకోవాలని ప్రతిరోజు యోగా అభ్యర్థిస్తూ అనులోమ విలోమ ప్రాణాయామం, శీతల ప్రాణాయామం మరియు ధ్యానం భాగం చేసుకొని ఎదగాలన్నారు. ప్రతి ఒక్కరూ రక్తహీనత లేకుండా మంచి ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవించాలని, అదేవిధంగా యోగా ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కవిత, యోగా ఇన్స్పెక్టర్ సైదులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ టీజీఐసి ప్రారంభ సమావేశం ఇన్నోవేటర్ హోస్ట్ ఇన్స్టిట్యూట్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆలేరు టీజీఐసి ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి సాహితీ, జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు, ప్రిన్సిపల్ హరికృష్ణ, జీవశాస్త్ర ఉపాధ్యాయులు సత్యనారాయణ, రాజశేఖర్, సుధీర్ పాల్గొని మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ టీజీఐసి ప్రారంభ సమావేశం ఇన్నోవేటర్ హోస్ట్ ఇన్స్టిట్యూట్ ప్రభుత్వం ఐటీఐ కళాశాల ఆలేరు టీజీఐసి ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి సాహితీ, జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు, ప్రిన్సిపల్ హరికృష్ణ, జీవశాస్త్ర ఉపాధ్యాయులు సత్యనారాయణ, రాజశేఖర్, సుధీర్ పాల్గొని మాట్లాడుతూ భవిష్యత్తును నిర్మించుకోవడం, గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ను ప్రోత్సహించడం జరిగిందన్నారు. నిత్య జీవితంలో మనిషి ఆలోచన విధానం మన పనులకు ఉపయోగపడే విధంగా మన యొక్క ఆలోచన విధానం మార్పు చెందడమే ఇన్నోవేటర్ అని తెలిపారు. ప్రపంచ సృజనాత్మకత ఆవిష్కరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ మన ఆశయాలు, ఆలోచనలు అభివృద్ధి చెందడమే ఇన్నోవేటర్గా అని అన్ని రంగాలలో ముందుకు సాగాలని కోరారు. What is innovation? Anyone from your side? Okay, let me say in a few words, just over 5 minutes from now I'll complete this. Right from global arena chusna, national arena chusna, state arena chusna. Now the most buzzing word is innovation. ఎందుకంటే ఫస్ట్ గ్లోబల్ గా చూస్తే స్కాండినేవియన్ కంట్రీస్, ఇట్ మేబీ లైక్ స్విట్జర్లాండ్ కానీ స్వీడన్ కానీ చిన్న దేశాలైనా కానీ అక్కడ నుంచి చాలా ఐడియాస్ అండ్ ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. First of all, I'll say what is innovation. Innovation is refined way of your idea. Okasari oka idea can change the course of movement and course of lifestyle. I'll give most important example ఏంటంటే మన GHMC వాళ్ళు వర్క్ చేసే చూస్తుంటాం బయట రోడ్స్ కూర్చోడం. సో మెనీ ఆఫ్ ద టైమ్ చాలా మంది ఎర్లీ మార్నింగ్స్ కనిపించట్లేదని చెప్పి మెనీ ఆఫ్ ద వెహికల్స్ ఇన్ హైవేస్ ఆర్ రోడ్స్ పైన వాళ్ళకి యాక్సిడెంట్ జరగడం అండ్ మెనీ ఆఫ్ ద యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో కొండ కింద ప్రధాన రహదారి రింగ్ రోడ్ చుట్టూ ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ బోర్డుల విషయంలో దేవస్థానం ఈవో భాస్కర్రావుకి సోమవారం భాజపా ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం కర్రె ప్రవీణ్ మాట్లాడారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో కొండ కింద ప్రధాన రహదారి రింగ్ రోడ్డు చుట్టూ ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ బోర్డుల విషయంలో దేవస్థానం ఈవో భాస్కర్రావుకి సోమవారం భాజపా ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ కేవలం కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఏర్పాటు చేసినటువంటి స్ట్రీట్ లైట్లకు వ్యాపార ప్రకటన నిమిత్తం లైటింగ్ బోర్డులను ఏర్పాటు చేసి దేవస్థాన ఆస్తులకు నష్టం కలిగించారని ఆరోపించారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు లేకపోగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, అతని కాలపరిమితి అయిపోయినా కూడా అధికారులు తమ రాజకీయ నాయకులు అండదండలతో వారం రోజుల లైటింగ్ బోర్డు ఏర్పాటు చేశారని, దీంతో పాటు కొండపైన అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేయాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాత్రమే ఇక్కడ పనిచేయాలని, ఎమ్మెల్యే లెటర్ లేనిదే ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా రాదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎన్ఎంఆర్లుగా పనిచేస్తున్నటువంటి వారిని మీరు పర్మనెంట్ చేయకపోగా, ప్రభుత్వం పర్మనెంట్ ఆర్డర్ ఇచ్చినా కూడా దాన్ని అమలు చేయకపోగా కోర్టులో సవాల్ చేస్తూ అన్యాయం చేస్తున్నారని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా యాదగిరిగుట్ట దేవస్థానంలో డీఈఓ పోస్ట్ సృష్టించి ఆ పోస్టుని అడ్డం పెట్టుకొని టెండర్లలో తమ నచ్చిన వారికి కేటాయిస్తూ నచ్చిన విధంగా నిబంధనలు మారుస్తూ స్వామివారికి ఆదాయానికి గండి కొట్టే విధంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. దీంతో పాటు ఆ యొక్క డీఈఓ కుటుంబం మొత్తానికి వాళ్ళ అన్నదమ్ముడికి పర్మనెంట్ జాబ్ రావడంలో కీలక పాత్ర పోషించాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, మాజీ మండల అధ్యక్షులు గుంటుపల్లి సత్యం, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆకుల చంద్రమౌళి, జల్లా భానుచందర్, పట్టణ కార్యదర్శి దొమ్మాట ప్రభాకర్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు బోడ బుచ్చిబాబు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు మందోజీ నరేష్, సీనియర్ నాయకులు అశోక్, చింతర్ల కృష్ణ, కర్రె లక్ష్మయ్య, లంకలపల్లి శ్రీను, శివరాత్రి వంశీ, వాల్మీకి అజయ్, ఆకుల దేవేందర్, బొమ్మ నరేష్, రుద్రాక్ష నవీన్, కర్రె శ్యామ్, సుంద ప్రవీణ్, వంగ శ్రీకాంత్, సుధాగాని శివ, మధు, వంశీ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి సార్. నిన్న కూడా మాట్లాడారు. ఫోటో సార్ మాట్లాడారు. ఫస్ట్ పాదాల దగ్గర స్టార్ట్ చేసినప్పుడు మేము ఆపేసాం. పాదాల దగ్గర స్టార్ట్ చేసినప్పుడే
ఇక్కడ పెట్టడానికి లేదని చెప్పేసి మా డిప్యూటీగా పిలిచి చెప్పినాడు. నాకు పర్మిషన్స్ ఉన్నాయి, మొత్తం టోటల్ వైటీడీఏకి సంబంధించిన ప్రతి ఎస్ఐకి నేను కూడా పర్మిషన్స్ ఉన్నాయి ఇచ్చారు. కానీ అవుటర్ రింగ్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఎవరికి పర్మిషన్ లేదు పెట్టడానికి, దానికి సంబంధించి ఆపగలిగారు. తర్వాత ఒక నైటే 4 రోజులు 200 కాదు 72 పెట్టారా, 72కి ఐడెంటిఫై చేసాం, వీడియో కూడా తీసాం, దాన్ని స్టేటస్గా ఇచ్చాం. అంటే ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది ఎట్లుందో అట్లే ఉంచాలి, దాన్ని ఏం చేయడానికి ఇదే దాంట్లో ఎవరు ప్రైవేట్ కార్యక్రమాలు ఒప్పుకోము. పట్టుకోండి బాబు. యాదగిరిగుట్ట దేవస్థానంలో అవినీతి అనేది ప్రతి ఒక్క శాఖలో క్యాన్సర్లా వ్యాప్తి చెందింది. అయితే నిన్నటికి నిన్న యాదగిరిగుట్ట ప్రధాన రహదారి మరియు కొండ చుట్టూ ఉన్నటువంటి రింగ్ రోడ్ ఏదైతే ఉందో వాటికి గత ప్రభుత్వం కరెంటు పోల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కరెంటు పోల్స్కి ప్రకటనల డబ్బాలని చెప్పేసి కొత్త కరెంటు బాక్సులు ఫిట్ చేసిర్రు. అయితే ఈ అనుమతి ఉందేమని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ తీరా చూస్తే దానికి ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా ఎండోమెంట్ యొక్క ప్రాపర్టీని ధ్వంసం చేస్తూ వాటికి వెల్డింగ్ చేస్తూ ఆ యొక్క ప్రకటన డబ్బాలు ఫిట్ చేసిండు. మరి అధికారులకు తెలియక జరిగిందా మరి ఆయన దగ్గర ఏమున్నాయి? అయితే మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏడాదికి 1,90,000 కిరాయి చొప్పున గతం ప్రభుత్వం మాకు అనుమతి ఇచ్చింది. ఆ అనుమతి కూడా మాకు సమయం అయిపోయింది, కాకపోతే అధికారులు చెప్పి చేస్తామని చెప్పేసి మా దృష్టిలోకి వచ్చింది. ఒక డబ్బా కిరాయి వచ్చేసి నెలకు 6,000 రూపాయలట. అంటే 500 డబ్బాలకు 30 లక్షల రూపాయల నెల ఆదాయం. కానీ ప్రభుత్వానికి అతను కడుతుంది 1,90,000 ఒక ఏడాది మొత్తం పేరు మీద. అంటే చూడండి అవినీతి ఏ స్థాయిలో ఇక్కడ ఉందనేది మీరు గ్రహించాలి. దాంతోపాటు కొండపైన ఏ టెండర్ వేసినా కూడా, ఏ కాంట్రాక్ట్ ఇచ్చేసినా కూడా వీళ్ళు వాళ్ళ పాత చుట్టాలకు కానీ వాళ్ళ బినామీలకు కానీ వచ్చేటట్టు ఇక్కడ టెండర్ నియమ నిబంధనలు అనేది ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు రూపకల్పన చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద గతంలో ఎన్నోసారి ప్రశ్నించినా కూడా ఏమి పట్టినట్టు వ్యవహారం చేస్తారు. అయితే 30 ఏళ్ల సందు కూడా ఎన్ఎంఆర్ డ్యూటీ చేసినటువంటి ఏ ఒక్కరు కూడా ఇక్కడ పర్మనెంట్ కావు. పర్మనెంట్ చేయమని ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చినప్పుడు వీళ్ళు కోర్టుకు పోయి మరి సుప్రీంకోర్టు పోయి మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి వీళ్ళు తిరుగుతూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి డిఈఓ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి మాత్రం వాళ్ళ కుటుంబ సంప్రదాయానికి పర్మనెంట్ జాబ్లు ఉంటాయి. వాళ్ళ అన్న కొడుకు రీసెంట్గా నిన్నాక మొన్న కూడా కాంట్రాక్ట్ బేసిక్ పద్ధతిలో ఇక్కడ కొత్త జాబ్ క్రియేట్ చేసి ఇచ్చేసినారు. అంటే మరి మీకు మీ చుట్టాలకు మీ బంధువులకు మాత్రం దేవస్థానం అడ్డానా? ఈ ఎంప్లాయీస్ మొత్తం మీ అన్నదమ్ములు మీరే ఉంటారా? మరి వేరే ఇక్కడ పనిచేద్దా? ఇక్కడ పేద బ్రాహ్మణులు ఇక్కడ లేరా? ఆ ఒక్క సాగుతో మీరు ఎలా పర్మనెంట్ జాబ్లు సృష్టిస్తున్నారు? కావున తక్షణం ఏదైతే రాష్ట్రంలో లేనట్టు డిఓ పోస్ట్ ఇక్కడ క్రియేట్ చేసిరు ఆ యొక్క అధికారం తక్షణం ఇక్కడ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. వేములవాడ నుంచి వచ్చేటువంటి ఏదైతే ఏఈఓ గారు ఉన్నారో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. దేవస్థానంలోని ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సంబంధించి పార్టీలో పనిచేస్తూనే ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారు తప్ప మామూలు మాత్రం ఉద్యోగాలు లేవు. నిన్న వారం 10 రోజుల కింద కొత్త పోస్టు కేటాయించి పర్మనెంట్ పోస్ట్ ఇచ్చారు. మరి ఎంతో మంది చేసిన వాళ్ళు కోట్ల చుట్టూ వాళ్ళకి తెలియదు. డిఓ వారు సొంత ఇంట్లో 3-4 రోజుల కింద ఒక పోస్ట్ ఇప్పించుకుంటూ సొంత బంధువులకు ఇది మాత్రం మరి ఈఓ గారు కానీ వీళ్ళందరూ తెలుస్తలేదా? దేవస్థానం ఉద్యోగాలు వేస్తారా? ఇటువంటి వ్యక్తిని మీ తొందరనే ఆ వ్యక్తిని అవుట్ తీసేయాలని మేము కోరుతున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వార్షికోత్సవం వేడుకలకు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, సభ్యులు, విద్యార్థులు హాజరయ్యారు. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వార్షికోత్సవం వేడుకలకు పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, సభ్యులు, విద్యార్థులు హాజరయ్యారు. ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం 2024-25 విద్యా సంవత్సరంలో పాఠశాలల సాధించిన విద్యా ప్రగతి గురించి, విద్యార్థుల ప్రగతి గురించి తల్లిదండ్రులకు సవివరంగా వివరించారు. ఈ సందర్భంగా తరగతి వారీగా బాలబాలికలు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు. అలాగే విద్యార్థులకు ప్రగతి పత్రాలు అందజేశారు. సమ్మేటివ్, అసమ్మేటివ్ 2లో తరగతి వారీగా టాపర్లకు బహుమతులు అందజేశారు. ఉదయం పూట వార్షికోత్సవం ముగియగానే పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలే ముద్దు, ప్రైవేట్ పాఠశాలలు వద్దు అని, ప్రభుత్వం అన్ని రకాల వసతులు ప్రభుత్వ పాఠశాలలో సమకూరుస్తుందని, అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉండగా ప్రైవేట్ పాఠశాలలకు మీ విద్యార్థులను పంపి డబ్బులు ఎందుకు వృధా చేసుకుంటున్నారని, మీ పిల్లలకు చదువు మేము గ్యారంటీగా ఇస్తామని, మీ పిల్లలకు చదువు రాకపోతే అడగవచ్చని, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులపై నమ్మకం పెంచుకొని మీ బడియేడు పిల్లలను ప్రభుత్వ బడికే పంపాలని సందేశం ఇచ్చారు. సందేహం ఉంటే తమ పాఠశాలలలో చదివే విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులతో కలిసి పోటీ పరీక్ష పెడితే తమ ప్రభుత్వ విద్యార్థులే అత్యధిక మార్కులు తెచ్చుకుంటారని, గ్రామస్తులు అందరూ సహకరించినట్లయితే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయని అన్నారు. చిన్నప్పటి యాన్యువల్ డే ఏం చేద్దాము అని అనుకున్నాము. మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. ఎగ్జామ్స్ అయిపోయినాకనే పెడితే బాగుంటుందని అనుకుంటే పిల్లలందరూ ఊరికి వెళ్ళిపోయారు. పేరెంట్స్ కూడా వివిధ పనుల్లో ఉండడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ చిన్న కార్యక్రమం అయినా ఒక మంచి ఆస్తో మనం చేస్తున్నాం కాబట్టి విజయవంతం అవుతుంది. పిల్లలు కూడా డ్యాన్స్ బాగా నేర్చుకున్నారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్ గారికి, అలాగే మా సీనియర్ ఉపాధ్యాయురాలు మేడం మంజులత మేడం గారికి, మీనా కుమారి మేడం గారికి, కిన్ సార్ గారికి, అమీనా గారికి, అలాగే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపండి. ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు చాలా భారీగా పెంచారు. టీచర్లు కారు వాళ్ళు అట్టి విధానంతో మాత్రమే విద్యా బోధన చేస్తున్నారు. కావున గమనించి మీ పిల్లల్ని మన పాఠశాలకి పంపండి. మీ పిల్లల చదువులకు మేము గ్యారెంటీ ఇస్తున్నాము. గుర్తింపు ఉంటుంది. గ్రామంలో పడి ఉండే గ్రామంలో పడి ఉంటేనే గుర్తింపు ఉంటుంది. కావున తల్లిదండ్రులు, పెద్దలు ఆలోచించండి. పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ మార్కులు వేస్తారు. మార్కులు బాగా వస్తున్నాయని చెప్పి మనం ఏం చేస్తామో పిల్లల్ని పంపిస్తారు, కానీ లోపల సరుకు ఉండదు, చదువు ఉండదు. చాలా గమనించండి. ఈ సమ్మర్ లో బడిపాటలో మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ముందుగానే పెడతాం. ఖచ్చితంగా మా విద్యార్థులే గెలుస్తారని నమ్మకం ఉంది. ఓడిపోయినా పర్లేదు, కానీ పోటీకి తగ్గపోయి నిలబడతాం. కావున ప్రజలందరూ ఈ యొక్క మీ పిల్లల్ని పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకి పంపించాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ పాఠశాల ఉపాధ్యాయ బృందం, అలాగే తర్వాత తల్లిదండ్రులు, అమ్మ ఆదర్శ కమిటీ తరఫున మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు చాలా రిక్వెస్ట్. పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్న సార్. మీరందరూ ఈ చిన్నప్పుడు పిల్లలకి పైసలు తెచ్చుకుంటూ పోతే పెద్దయ్యాక చాలా ఖర్చులు అవుతాయి, తప్పుల పాలవుతాం. పిల్లలకు ఉన్నత విద్య దాఖల వరకు ఖర్చు చేయండి. ఇంజనీరింగ్ డాక్టర్లు చదివేటప్పుడు బాగా ఖర్చు అవుతాయి, అప్పుడు పెట్టండి. అప్పటి వరకు ఎంతో ఇంట్రెస్ట్. ప్రభుత్వ పాఠశాలలో గురుకులాలు ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రభుత్వ విద్యా సంస్థలనే చదివించండి. ప్రభుత్వం కూడా చాలా విద్యపై మంచి ఖర్చు చేస్తున్నది, అనేక రకాల మౌలిక వసతులు కల్పిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ పిల్లల్ని
వాళ్ళ భర్త కాపాడుకోవాలి. మీ పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ పాఠశాలలో చేర్చండి. ప్రతి నెలలో జరిగే తల్లిదండ్రుల సమావేశాలకు మీరు కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ధిని నిత్యం పద్మాలయం దేవి సామాం పాతు సరస్వతి. సరస్వతి పుత్రులైన మనం అందరం సరస్వతి మాత కరుణా కటాక్షాలతో ఈరోజు వారి ఆశీస్సులతో మనమందరం వెలుగుతున్నాం. శంకర్ గారు మనసారా అందరికీ దీవిస్తున్నాం. నాన్న సరస్వతి అమ్మవారి కరుణా కటాక్షం మీలో ఉండాలి, మీపై ఉంటుందని జ్యోతి ప్రజలను గావిస్తూ మరి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ మండలంలో ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 1 అంబేద్కర్ కాలనీలో గత 30 ఏళ్ల క్రితం కట్టిన శ్రీ ముత్యాలమ్మ గుడిని పునర్నిర్మాణం కొరకై సోమవారం వేద బ్రాహ్మణులతో పూజా మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ మండలంలో ఎన్టీఆర్ నగర్ ఫేజ్ 1 అంబేద్కర్ కాలనీలో గత 30 ఏళ్ల క్రితం కట్టిన శ్రీ ముత్యాలమ్మ గుడిని పునర్నిర్మాణం కొరకై సోమవారం వేద బ్రాహ్మణులతో పూజా మహోత్సవం అమ్మవారిని ప్రతిష్ఠించుట కొరకై గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ లక్ష్మయ్య, వై రఘునందన్, మునిస్వామి, చంద్రయ్య, బాలకృష్ణ, సోమయ్య, కొండయ్య, డి రాజు, బి రాజు, జె కిరణ్, ఎస్ నరసింహ, అంజయ్య గౌడ్, వీరా సోమయ్య, కె నాని, కొసిగి శంకర్, గోపాల్, జి సాయి పాల్గొన్నారు. సోమవారం ఏఎస్డబ్ల్యూఓ జాయింట్ సెక్రటరీ కట్టబైన సంజీవ యాదవ్ కవితల కుమారుడు ఈశ్వర్ జన్మదినం సందర్భంగా నల్గొండ పట్టణంలోని పానగల్ దగ్గరలో గల చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ సురకారపు యాదగిరి గౌడ్, వైస్ చైర్మన్ కంచల్ల రఘురాం రెడ్డిలు మాట్లాడారు. సోమవారం ఏఎస్డబ్ల్యూఓ జాయింట్ సెక్రటరీ కట్టబోయిన సంజీవ యాదవ్ కవితా కుమారుడు ఈశ్వర్ జన్మదినం సందర్భంగా నల్గొండ పట్టణంలోని పానగల్ దగ్గరలో గల చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ సూరాకారపు యాదగిరి గౌడ్, వైస్ చైర్మన్ కంచర్ల రఘురాం రెడ్డిలు మాట్లాడుతూ చిన్నపిల్లలు ఉన్న చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో తన కుమారుడి జన్మదినం సందర్భంగా తన కుమారుని వయసు గల చిన్నారులకు ఏదో ఒక రకంగా సహాయం చేయాలని ఇంత మంచి కార్యక్రమానికి సహకరించిన కట్టబోయిన సంజీవ యాదవ్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఏఎస్డబ్ల్యూఓ టీం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మన సంస్థ సభ్యులే ముందుకు వస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు. అలాగే చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ వారు అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకూరి నరసింహగౌడ్, కట్టెబోయిన మణికంఠ యాదవ్, దోనాల లింగారెడ్డి, చర్లపల్లి అశోక్, ఐతరాజు ప్రసాద్, మందడి లింగారెడ్డి, ఎలిజాల శంకర్, తుమ్మలపల్లి మహేష్, జాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం చౌటుప్పల్ పట్టణంలోని సర్వీస్ రోడ్లను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా సర్వీస్ రోడ్డు పనులు సుమారుగా 1 సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. ప్రజలు, షాపుల యజమానులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం చౌటుప్పల్ పట్టణంలోని సర్వీస్ రోడ్లను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా సర్వీస్ రోడ్డు పనులు సుమారుగా 1 సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. ప్రజలు, షాపుల యజమానులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అసౌకర్యానికి గురవుతున్న సందర్భంగా సోమవారం స్థానిక ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వీస్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరడమైంది. చౌటుప్పల్ బస్టాండ్లో గల మహిళల, పురుషుల మరుగుదొడ్లలో నీటి సౌకర్యం లేక మరుగుదొడ్లకు తాళం వేసి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులను మందలించాలని నల్గొండ డిపో మేనేజర్కి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి మహిళలను అగౌరవపరుస్తున్నారు. మహిళలు ఆలోచించాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నది. అదేవిధంగా చౌటుప్పల్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నందున, రోడ్డు పనులు జరుగుతున్నందున ట్రాఫిక్ పోలీసు వారు ప్రజలకు చలానాల పేరుతో తాట తీస్తున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్, మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకరయ్య, గుజ్జుల సురేందర్ రెడ్డి, కైరం కొండ అశోక్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, ముత్యాల భూపాలరెడ్డి, ఉడుగు యాదయ్య గౌడ్, బత్తుల జంగయ్య గౌడ్, తడక సురేఖ, కడారి ఐలయ్య యాదవ్, రాజపేట అశోక్, బడుగు కృష్ణ, దిండు భాస్కర్, పబ్బు వంశీ, ఊదరి రంగయ్య, పుష్కాగుల నాగరాజు, గట్టు మొగులయ్య, ఎల్లంకి పాండుగౌడ్, తోగల సాయికుమార్, కొండూరు దుర్గయ్య, పబ్బతి శేఖర్, బుడ్డ సురేష్, గుండెబోయిన వేణు, ఇటికాల దామోదర్ రెడ్డి, జి వెంకటరెడ్డి, వి గణేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 17వ వార్డుకు చెందిన కార్టూనిస్టు ఆనంద్ నివాసంలో ఆయన ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ పి శ్రీవాణి పరిశీలించి మాట్లాడారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 17వ వార్డుకు చెందిన కార్టూనిస్టు ఆనంద్ నివాసంలో ఆయన ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ పి శ్రీవాణి పరిశీలించి మాట్లాడారు. చిత్రలేఖనం మన చరిత్రను భావి తరాలకు అందించేందుకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. బుద్ధుని జీవిత చరిత్ర, సమ్మక్క సారక్క, జాతీయ నాయకుల, జాతీయ పక్షి చిత్రపటాలు మనసుకు చేరువయ్యాయన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆనంద్ తన చిత్రలేఖనంతో మన దేశ సంస్కృతిని చిత్రలేఖన ప్రదర్శన రూపంలో ప్రజలకు అందిస్తూ అవార్డులు పొందడం అభినందనీయమన్నారు. సమాజానికి గొప్ప కొడుకును అందించిన ఆనంద్ తల్లి సిరం శెట్టి లలితమ్మకు ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆనంద్ తను వేసిన జడ్జి శ్రీవాణి చిత్రలేఖన పటాన్ని ఆమెకు అందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొంపెల్లి లింగయ్య, సీనియర్ న్యాయవాదులు శశిధర్, సుంకరబోయిన రాజు, ప్రముఖ కవి బెల్లంకొండ శ్రీరాములు, రిటైర్డ్ ఉపాధ్యాయులు ఖాన్, గ్రీన్ ట్రస్ట్ అధ్యక్షులు ముప్పారపు నరేందర్, ప్రముఖ వైద్యులు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. మేము మొన్న చూసే వీళ్ళందరూ చిన్న వాటికే భయపడతాయి అనమాట. చిన్న చిన్న వాటికే భయపడతాయి డీర్స్. అలాంటిది ఆ డీర్స్ భయం లేకుండా నీళ్ళు తాగుతున్నాయంటే ప్రశాంతమైన జీవితం కోసం చాలా బాగుందండి. యాక్చువల్లీ క్యాన్వాస్ పెయింటింగ్స్ అంటే ఈ 200 years అయినా 300 years అయినా పోవన్నట్టు. ఆర్ట్ ఈజ్ లాంగ్, లైఫ్ ఈజ్ ఆర్ట్ అంటారు. ఇట్లా చూస్తే ఉదయించే సూర్యుడు
ఇట్లా చంద్రుడు, ఇక్కడ బోట్, ఇది ఇట్లా చూస్తే బోటు, ఇట్లా చూస్తే తిరుపతి. మన యొక్క కూడా చూపిస్తుంది జీవన శైలి. మీరు తీసుకున్నారు ఫోటో పెట్టుకున్నారు. అసలు నేను ఇన్ని రోజులు మిమ్మల్ని కలవలేకపోయానని బాధపడుతున్నాను సార్. కూడా క్యాన్వాస్ రాధాకృష్ణ ఉన్నట్టుగా నేను క్రియేట్ చేస్తాను. ఆ టైంలో మీరు ఎన్నికి వెళ్ళారు టైం లైన్లో? అప్పటికి వాళ్ళ ఫోన్ నాకు జీరో బిల్లును అమలు చేసేలా ప్లాన్ చేస్తుంది సర్కార్. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో సర్కార్ బడులను ప్రైవేట్ మొదలవుతుంది. ఇందులో భాగంగా ఇలాంటి చర్యలు తీసుకోవాలని దాన్ని అసలు ఎంత బాగా చేశారంటే ఇది రిఫ్లెక్టింగ్ అసలు చాలా ఆనంద్ గారు చూసారా? అదే అందుకే నా చూపు వెంటనే ఇక్కడ పడలేదు, ఇక్కడ చాలా ముఖ్యమైన రాత్రి వేశారు. చిన్న ఫోటోగ్రాఫ్ పంపాను. వారి చేతుల మీద మీరు చేసినది ఒక చాలా రెట్ల ఫలం ఇస్తుందండి. అది నాకు ఇచ్చారు, దానికి ధన్యవాదాలు. మీరు స్టోరీ మొత్తం వచ్చేసింది ఇందులో. స్టోరీలో ఉంది. లలిత కళలో భాగమైనటువంటి ఇలాంటి చిత్ర లేఖనం అనేది చాలా విలువైనది. ఒక మనిషికి ఇంకొక మనిషికి మనం ఏమన్నా అందించగలుగుతామంటే మన సంస్కృతిని, మన యొక్క భావాలను మన తర్వాత తరం వాళ్ళకి అందించగలుగుతాం. దేని ద్వారా? ఈ చిత్రలేఖనం ద్వారా. ఒక ఊర్లో, ఒక గ్రామంలో, ఒక టౌన్లో, ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో ఏం జరుగుతుంది, ఎలాంటి సంస్కృతి మనం అవలంబించాము, ఆ ద్వారా మనం ఏ జ్ఞానాన్ని అందించగలుగుతాము అనేది ఈ చిత్రలేఖనం ద్వారా మనం తెలియజేయచ్చు. మనకున్న నాయకులు ఎవరు, ఆ నాయకులు ఏమి సాధిస్తున్నారు, ఏమి సాధించారు, అది కూడా మనం మన తర్వాత తరం వాళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళకి ఇన్స్పిరేషనల్గాను ఉంటుంది, జ్ఞానాన్ని అందించిన వాళ్ళుగా ఉంటుంది. మనం ఈరోజు వైజ్ఞానికంగా కానీ, సామాజికంగా కానీ, సాంఘిక పరంగా కానీ మనం ఇంత ఎదిగాము అంటే కారణము మన యొక్క చిత్రలేఖనం ద్వారా. మన యొక్క పూర్వీకులు అప్పుడు ఏం జరిగింది అనే దాన్ని బట్టి ఎక్కడో రాళ్ల మీదనో వేట్ల మీదనో గీసిన గీతల ఆధారంగా, రాసిన రాతల ఆధారంగా మనం ఈరోజు ఇంత స్థాయికి ఎదిగాము అంటే దాని గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు. వైజ్ఞానిక పరంగా కూడా మనం ఎదిగాం దాని ద్వారానే. ఎన్నో ఖజురహో దగ్గర నుంచి, లేపాక్షి దగ్గర నుంచి మనం ఎన్నో రకాలుగా ఎన్నో టెంపుల్స్లో చూసుకుంటే కూడా ఎన్నో చిత్రలేఖనాలు మనం చూస్తాము. దాని ద్వారానే మనము సైన్స్ పరంగా కూడా ఎదిగాము. రాకెట్ని లాంచ్ చేశామంటే కూడా ఆ యొక్క జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకొని దాని తర్వాత తరం వాళ్ళకి అందించడం వల్ల జరిగిన అభివృద్ధి ఈ చిత్రలేఖనం అనేది. దీన్ని మీరు ఇంతగా దీన్ని తీసుకెళ్తున్నందుకు గాను మీరు సరదా ప్రజలందరి తరపున ఆనంద్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ యొక్క గ్యాలరీకి, ఆర్ట్ గ్యాలరీకి నేను విజిట్ చేసి నా అదృష్టంగా భావిస్తున్నాను. బుద్ధునికి సంబంధించిన చిత్రాలు మనసుకు ఎంతో హత్తుకున్నాయి. ఎందుకంటే ఆయన యొక్క కృషి, ఆయన యొక్క బోధనల వల్ల కూడాను మనుషులు ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నారు, ఎలా బ్రతకాలో తెలుసుకున్నారు, అందరినీ ఎలా చూడాలో తెలుసుకున్నారు, ఎవరికి ఎలాంటి సహాయం చేయాలో తెలుసుకున్నారు. అదొకటే కాదు, మన యొక్క సమ్మక్క సారక్క చిత్రపటం సోమవారం గుండాల మండలం అనంతరంలో ఏర్పాటు చేసిన పోషణ పక్షం అవగాహన కార్యక్రమంలో ఐసిడిఎస్ మోత్కూర్ ప్రాజెక్ట్ సిడిపిఓ జ్యోత్స్న పాల్గొని మాట్లాడారు. సోమవారం గుండాల మండలం అనంతరంలో ఏర్పాటు చేసిన పోషణ పక్షం అవగాహన కార్యక్రమంలో
ఐసిడిఎస్ మోత్కూరు ప్రాజెక్ట్ సిడిపిఓ జ్యోత్స్న పాల్గొని మాట్లాడుతూ బిడ్డ పుట్టినప్పటి నుండి మొదటి 1000 రోజులు అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజులని, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లల ఆహార విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత గురించి తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. మిల్లెట్స్, చిరుధాన్యాలు, విటమిన్లు కలిగిన పండ్లు, ప్రోటీన్లు కలిగిన పదార్థాలు మరియు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ యాక్ పాషా బేగం, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ ఆశము, అంగన్వాడీ టీచర్లు ఉప్పలమ్మ, రేణుక, స్వప్న, ఏఎన్ఎం రజియా, ఆశా కార్యకర్తలు నజ్మా, సరిత, సిహెచ్ పద్మ, నాంచారమ్మ తల్లులు, కిషోర బాలికలు పాల్గొన్నారు. విటమిన్స్ అన్నీ కూడా శరీరానికి రక్షిస్తాయి. మరి ఈ శరీరానికి మనకు విటమిన్స్ కూడా అవసరమా? విటమిన్స్ ఈ రైస్ కానీ పప్పులు కానీ తింటే విటమిన్స్ రావు. విటమిన్స్ కేవలం పండ్లు, కాయగూరలనే ఉంటాయి. అర్థమవుతుందా? పండ్లు, కాయగూరలు ఉంటాయంటే మన ఆహారంలో మనము రైస్ అంటే రోజు తింటాం. మనం రైస్ తినకుండా ఉంటాం అంటే మనకు కార్బోహైడ్రేట్స్ అందుతున్నాయి. ఇంకా మాంసకృతులు అంటే తినేవాళ్ళు మాంసం తింటున్నారు, తినేవాళ్ళు పప్పులు తింటారు, కొంత అది ఇది తింటున్నారు కాబట్టి మాంసకృతులు కొద్దిగా. కానీ పండ్లు, కాయగూరలు కూడా మనం ప్రధాన పాత్ర మనము వాటికి ఇవ్వాలి. ఎందుకు అంటే అన్నీ కూడా మనకు అందాల్సిన, మనకు శరీరానికి, మనకు ఎవరెవరికి ఏమి కావాలి అన్నది ప్రతి శరీరానికి అజినోమోటో అని ఒక చైనా సాల్ట్ని కలుపుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, తిని 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 ఆ పిల్లలకు దానికి అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అంటేనే అది లేని ఉండలేరు. ఇక అది ఒక్కటి తింటారు, ఇంకా అన్నంగా ఏమి తినకుండా ఉంటారు. ఆ విధంగా వాళ్ళంతా కూడా వాళ్ళకు చాలా వాళ్ళ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తారు. అట్లా కాకుండా వాళ్ళకి ఆకలి అనిపించినప్పుడు మీరే ఈవినింగ్ స్నాక్ లాగా రోజు ఒక్కొక్క కేజీ పెట్టుకొని రోజు ఒక రోజు పెసర్లు, రోజు శనగలు, ఒక రోజు పల్లీలు ఉడకబెట్టి రోజు కంపెనీ ఇచ్చినారనుకోండి, వాళ్ళకు ప్రోటీన్ అందుతుంది, అందులో తర్వాత విటమిన్ డి అందుతుంది. అన్ని రకాలుగా కూడా మనకి చాలా ఆరోగ్యంగా కూడా పిల్లలు హెల్దీగా ఉంటారు. అవన్నీ ఏం తినకుండా ముఖ్యంగా వాళ్ళకు మీరు ఎప్పుడైతే వాళ్ళకి ఆకలి అనిపిస్తుందో ఆ టైంలో ఏదన్నా చక్కగా ఇంట్లోనే స్నాక్ లాగా చేసి పెడితే ఇంకా వాళ్ళు బయటికి అడగరు. కాబట్టి మనమే వాళ్ళకు ఖచ్చితంగా తల్లిదండ్రులుగా అవకాశం ఉన్నప్పుడు, అంటే మీకు అందరికి ఒకవేళ పనికి వెళ్ళే వాళ్ళు కాకుండా అవకాశం ఉన్నప్పుడల్లా ఈవినింగ్ స్నాక్ వాళ్ళకి అలవాటు చేయాలి. అర్థమవుతుందా? తర్వాత విటమిన్ సి. ఈ విటమిన్ సి అంటే ఏంటి? ఇందులో ఉంటుంది విటమిన్ సి. జామకాయ, నిమ్మకాయ, ఉసిరికాయ, పువ్వు అనమాట. ఇవన్నీ కూడా విటమిన్ సి అనేది చాలా ముఖ్యం. మనకు విటమిన్ సి కూడా ఉండాలి. ఈ విటమిన్ సి ఎందుకు ఉండాలి అంటే చాలా మంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇక్కడంతా బ్లడ్ వస్తుంది, పండ్లలో బ్లడ్ వస్తుంది, చిగుర్లు వాస్తుంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే విటమిన్ సి లోపం వల్ల వస్తుంది అనమాట. ఈ విటమిన్ సి మన ఆహారంలో మనము తీసుకోవాలి అంటే రోజువారీగా ఇది కూడా మనం కాయగూరలలో ఎక్కువ ఉంటుంది. తర్వాత నిమ్మ, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఉసిరి, ఇవన్నీ కూడా మనం ఎక్కువ తరచుగా తినాలి. మరి నిమ్మ తినడం వల్ల విటమిన్ సి, ఇంకొకటి మళ్ళీ ఇదే విటమిన్ సి, మళ్ళీ విటమిన్ డి అవసరం. విటమిన్ డి ఎందుకు అవసరం? విటమిన్ డి ఎందులో ఉన్నది మనకి ఎక్కువ చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో రత్నానగర్ బేడపుడగ జంగాల కాలనీలో కొత్తగా ఎన్నికైనటువంటి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య మరియు ఇతర కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో రత్నానగర్ బేడపుడగ జంగాల కాలనీలో కొత్తగా ఎన్నికైనటువంటి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్ని మాజీ వార్డు సభ్యులు, శ్రీ సీతారామ దేవస్థానం మాజీ ధర్మకర్త బీబీజే మునుగోడు అధ్యక్షుడు పస్తం గంగారాములు, మునుగోడు ప్రధాన కార్యదర్శి మాదని గోపాలు, మండల అధ్యక్షుడు తూరుపాటి శంకరయ్య, శ్రీ సీతారామ దేవస్థాన ధర్మకర్త తూరుపాటి నరసింహ, కొత్తగా ఎన్నికైనటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీని బేడబుడగ జంగాల కమిటీ నుండి సన్మానించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ మార్కెట్ ఎస్సీ రిజర్వేషన్ను అమలుపరచలేని వ్యక్తి ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బేడబుడగ జంగాల ఉపకులాల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పస్తం యాదయ్య,
పస్తం కృష్ణ, మాదని ఎల్లప్ప, పస్తం రాంబాబు, తూర్పాటి దశరథ, తూర్పాటి పెంటయ్య, తూర్పాటి నరసింహ, శ్రీను, నరసింహ, పస్తం కుమార్, తూర్పాటి గోపి తదితరులు పాల్గొన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాల ప్రిన్సిపల్గా డాక్టర్ మేదరి షీబా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసిన తాడిశెట్టి నరసింహ గత నెల మార్చి 31న రిటైర్డ్ కావడంతో అదే కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్న డాక్టర్ మేదరి షీబాని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా నియమిస్తూ ఇంటర్మీడియట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాల ప్రిన్సిపల్గా డాక్టర్ మేదరి షీబా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసిన తాడిశెట్టి నరసింహ గత నెల మార్చి 31న రిటైర్డ్ కావడంతో అదే కళాశాలలో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్న డాక్టర్ మేదరి షీబాని ఇన్ఛార్జి ప్రిన్సిపల్గా నియమిస్తూ ఇంటర్మీడియట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ మేదరి షీబాను ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వృత్తి విద్యా కళాశాల అధ్యాపకులు అందరూ కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి దస్రు నాయక్, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ CEO గోనారెడ్డి, ప్రిన్సిపల్ రాకెండ్ కుమార్, ప్రిన్సిపల్ సుధారాణి, అధ్యాపకులు దనమ్మ, జిల్లా నరసింహ, శివకోటి, మల్లెపాక వెంకన్న, శిల్ప, మేరీ, లక్ష్మి, కోటేశ్వరరాజు, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, సునీల్ రెడ్డి, విజయ్ కుమార్, రామస్వామి, యాదగిరి, నరసయ్య, నాగేందర్, కలీం, శ్యామ్, దశరథ, శాంతకుమార్, ప్రీతి, కార్తీక్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. భూభారతి ద్వారా సాగులో ఉన్న ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూభారతి చట్టం పేదల పాలిట గొప్ప వరమన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్లా ఐలయ్య. భూభారతి చట్టం 2025 ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. బీఆర్ఎస్ పార్టీ బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాతుల శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల బాలుర కళాశాలలో పోషణ పక్వాడ కార్యక్రమం. ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆలేరులో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం. యాదాద్రి దేవస్థానం ఈవోకు వినతి పత్రం సమర్పించిన బీజేపీ నాయకులు. దామరభీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు. ఎన్టీఆర్ నగర్లో శ్రీ ముత్యాలమ్మ గుడిని పునర్నిర్మాణం కొరకై వేద బ్రాహ్మణులతో పూజా మహోత్సవం. ASWO ఆధ్వర్యంలో చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో అన్నప్రసాద కార్యక్రమం. ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించిన బీజేపీ నాయకులు. చిత్రలేఖనంతో మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలన్న సీనియర్ సివిల్ జడ్జ్ పి శ్రీవాణి. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఆకుకూరలు బాగా తినాలన్న ICDS CDPO జ్యోత్స్న. శ్రీ సీతారామ దేవస్థాన ధర్మకర్తగా తూరుపాటి నరసింహ ఎన్నిక. ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ మేదరి షీబా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.